ధైర్యవంతమైన చిన్నారి కథ. ఒక అడవికి అంచునున్న చిన్న గ్రామంలో 10 ఏళ్ల కర్రీ హనీ అనే చిన్నారుండేది. ఆమె మంచిదైన మనసుతో, తెలిసిన విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో, ధైర్యంతో ఉండేది. ఒక సాయంకాలం అరణ్యపు వైపు నుంచి రోదన శబ్దాలు విన్న కర్రీ హాని వెంటనే స్పందించింది. గ్రామంలో ఉన్నవారు ఎవరూ వెళ్లాలనుకోలేదు. వెనుకటికి అడవిలో మృగాల భయం ఉండేది. కాని కర్రీ హాని వెనుకడుగు వేయలేదు. ఒక చేతిలో లాంతరు, మరో చేతిలో ధైర్యంతో అడవిలోకి అడుగుపెట్టింది. కొన్ని నిమిషాల తర్వాత ఆమె ఓ చిన్న బాబుని బుంతలో చిక్కుకుని వెలిపిస్తూ చూసింది. ఆ బాబు ఆడుతుండగా బుంతలో పడిపోయినట్టు అర్థమైంది. కర్రీ హాని భయపడకుండా బాబుకు ధైర్యం చెప్పి వెంటనే గ్రామానికి తిరిగి వచ్చింది. కొంతమంది పెద్దల్ని తీసుకుని వెళ్ళి బుంతలోంచి బాబును సురక్షితంగా బయటకు తీశారు. అందరూ కర్రీ హాని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. తన వయసులో ఉండే పిల్లలు భయపడితే ఆమె మాత్రం ముందడుగు వేసి ప్రాణాన్ని రక్షించింది. ఆ రోజు నుంచి ఆమెను గ్రామ ధైర్యవంతురాలు హాని అని పిలవడం మొదలుపెట్టారు. నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయమున్నప్పటికీ మంచి పనిని చేయడం అన్న విషయం ఆమె అందరికీ నేర్పింది.